వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. ప్రకృతి వైపరీత్యాలను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పైన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్దుల వెంకన్న అన్నారు. శనివారం వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలను ఆపడం ఎవరితరం కాదని, ముందస్తు చర్యల్లో భాగంగా మార్కెట్లో రైతులకు కావలసినటువంటి ధాన్యం తడవకుండా కవర్లు అందుబాటులో ఉంచామని అన్నారు. గత ప్రభుత్వం రైతులు వరి వేస్తే ఉరి అని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బహిరంగంగానే తెలపడం జరిగిందన్నారు. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక గింజ కోత లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు త్వరితగతిన డబ్బులను వారి అకౌంట్లో జమ చేయడం ద్వారా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు. ప్రతి విషయంలోనూ మంత్రి శ్రీధర్ బాబును ముందు పెట్టి మాట్లాడడం తగదన్నారు. బహుజనవాదం అని మాట్లాడుతున్న పుట్ట మధు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో బహుజనులను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మా నాయకులు శ్రీధర్ బాబు ప్రతి కులానికి, ప్రతి వర్గానికి ముందు ఉండాలని వారు అన్నారు. అన్ని కులాలకు, అన్ని సంఘాలకు సంఘ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల కోసం కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మా నాయకులు శ్రీధర్ బాబు ప్రతి కులానికి, ప్రతి వర్గానికి ముందు ఉంచాలని వారు అన్ని కులాలకు సంఘ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల కోసం కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగిందన్నారు. రైతులకు అకాల వర్షాల దృష్ట్యా 2 కొత్త బాయిలర్లను తీసుకురావడం జరిగిందని, వాటిని త్వరలోనే ట్రాన్స్ఫార్మర్ ఫీడ్ చేసి వాటిని వాడుకలోకి చేసుకుంటామని, వాటి ద్వారా రైతులు త్వరితగతిన వడ్లను ఆరబెట్టుకోవచ్చని, ఆ ధాన్యాన్ని మార్కెట్ కొనుగోలు చేస్తుందని వారు తెలిపారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సన్నవడ్లకు బోనస్ ప్రకటించడం జరిగిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న మేము అందరం, మా సురేందర్ రెడ్డి, ఇక్కడ ఉన్న మొత్తం మా ఓదన్న, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రైతులమే. ఏదో ప్రపంచం తలకిందులైనట్టు, ఏమో జరిగిపోయినట్టు, ఏదో అయిపోయినట్టు, ప్రళయం అవుతుంది, ఇంకేదో అవుతుంది, అవన్నీ ఉట్టి ఎక్కరాని మాటలు అవి. ఎక్కడ కూడా మీకు అవకాశం ఇయ్యం. ఇది ప్రజాప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు, మరి ప్రజానాయకుడు ఖచ్చితంగా రోజున మా మంత్రిని మండలం లోపల, మంత్రిని ఎడుకోవటం లోపల వ్యవసాయకి సంబంధించిన అతిపెద్ద మార్కెట్ మా మంత్రిని టౌన్లో ఉండడం నిజంగా మా రైతులందరికీ చాలా సంతోషకరమైన. మంత్రిని టౌన్లో ఉంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎడుకోవటంలో మార్కెట్ ఏర్పాటు చేసుకోవడం, అది రైతుల విజయమే. ప్రతి రాబోయే రోజుల్లో కూడా అది రైతులకు సంబంధించిన విజయమే, అది రైతులకు సంబంధించిన విజయం అని మేము భావిస్తూ ఉన్నాం. అయితే నిన్న సంబంధించింది ఏమైంది, విపత్తు కాలాలకు అనుగుణంగా విపత్తు అనేది సంభవిస్తూ ఉంటుంది. రోడ్ల మీద పోతుంటే యాక్సిడెంట్లు అవుతూ ఉంటుంది. అది ఎవరి చేతిలో ఉండదు, మన చేతిలో ఉండదు. విపత్తు దాన్ని తీసుకొని నిన్న పుట్ట మధు బీఆర్ఎస్ సంబంధించిన నేత నిన్న మంత్రిని మండలంలో ఉన్న ఈ అతిపెద్ద మార్కెట్ అని చెప్పేసి సంబంధించి ఇడికి వచ్చిండు. ఓకే, మీరు వచ్చినందుకు మేము స్వాగతిస్తాను. రాగానే ఆయన ఏమంటాడు, నేను నిన్ననే వచ్చేది ఉండే, నిన్న రాలేదు అని అంటాడు. అంటే ఆయన కాలానిమిత్తం అట్లా మాట్లాడుతూ ఉంటాం. ఆయన నిన్న వచ్చేది ఉండేనే, నిన్న రాలేదు అని అంటే మీరు ఒకసారి మిత్రులారా మీరు నిజంగా గమనించండి, నిజంగా వాస్తవికంగా మీరు గమనించండి. మేము ప్రతినిత్యం మా పాలక వర్గం, మొన్నటికి మొన్న ఏర్పడ్డ మా పాలక వర్గం, నిజంగా చెప్పాలంటే మా శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియాలి. ఎందుకంటే మా పాలక వర్గాన్ని కూర్పు ఏ విధంగా ఉన్నదో మా మంత్రిని నియోజకవర్గం మొత్తం గమనించారు. ఒక బీసీ బిడ్డ, ఒక ఎస్సీ బిడ్డ, ఒక వెనుకబడిన కులాలను అందరినీ తీసుకొని కూర్పు చేసినాం. ఈ కూర్పును మీరు సంతోషం, ప్రతి బిడ్డ ఇక్కడ ఉన్న కూర్చున్న పాలక వర్గం, మా బిడ్డలు వీళ్ళందరూ, మా బీసీ బిడ్డలు, మా ఎస్సీ సోదరులు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి వ్యవసాయం మీద పూర్తి అవగాహన ఉన్నది మిత్రులారా. వాస్తవికంగా పూర్తి అవగాహన ఉన్నది. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న, నాతో ఉన్నట్టుగా ఇక్కడ కూర్చున్న మేమందరం బురదల దిగి పొలం పనులు చేసుకునే వ్యక్తులమే. మేమేదో రోడ్డు మీద వాళ్ళను వీళ్ళను అచ్చేసి ఇచ్చేసి రాజకీయం చేసే వ్యక్తులం అసలేకే కాదు.